హలో అందరికీ నా పేరు పవన్. నేను ఒక సర్టిఫైడ్ సివిల్ ఇంజనీర్ని అండ్ నాకు ఓవరాల్గా అరౌండ్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ సివిల్ ఇంజనీరింగ్లో ఉంది. అండ్ నా ఓవరాల్ జర్నీలో నేను చాలా వాటికి డిజైనింగ్స్ కానీ ఆర్కిటెక్చర్ అండ్ ఎలివేషన్ ప్లాన్స్ కానీ నేను ప్రొవైడ్ చేశాను. అందులో స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, అండ్ కమర్షియల్ ఆఫీసెస్ ఉన్నాయి, అండ్ దాని తర్వాత రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు నా ఎక్స్పీరియన్సెస్లో నేను చూసినంత వరకు అయితే ఒక కాస్ట్ అనుకున్న తర్వాత ఆ కాస్ట్కి రియల్గానే ఆ బిల్డింగ్ కంప్లీట్ అవుతుందా లేదా అని ఇనీషియల్గా బిల్డింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అందరికీ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ని దూరం చేయడానికే ఈరోజు మొత్తం డీటెయిల్డ్ వీడియో, మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమేం వాడాలి, ఎంతెంత ప్రైస్లో అవుతుంది, 2024 సెప్టెంబర్లో ఎంతెంత ప్రైస్లో మనం వాడుకుని లాస్ట్కి బిల్డింగ్ కంప్లీట్ చేయొచ్చు అన్నది నేను ఈ డీటెయిల్డ్ వీడియోని మీకు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఇందులో మన ప్లాన్ వచ్చేసి G+1 గెస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఒక బెడ్రూము, హాల్, కిచెన్, డైనింగ్ రూము, పూజా మందిరం ఉంటాయి. అండ్ లోపల నుంచి మనకి డూప్లెక్స్ హౌస్ ప్లాన్ అనుకున్నాం కాబట్టి లోపల నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత 2 బెడ్రూమ్స్, ఒక హాల్ ఉంటుంది. సో ఇందులో మొత్తం ఈ బిల్డింగ్ అంతా కలిపి కాంపౌండ్ వాళ్ళు, ఒక బయట ఒక వాష్రూమ్, దాని తర్వాత మొత్తం లోపల ప్రతి బెడ్రూమ్కి ఒక వాష్రూమ్ కలిపి మొత్తం టోటల్ 4 వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, బికాజ్ ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చి నా వీడియో మీరు చూస్తున్నారంటే కనుక ఫ్యూచర్లో ఆర్ అప్కమింగ్ డేస్లో మీకు ఇల్లు కట్టుకునే ప్లాన్ ఉందని నాకు అర్థమైంది. అండ్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ హ్యాపీ హోమ్స్. వీడియోలో కింద మా నెంబర్ ఉందండి, ఇది చూసి మమ్మల్ని సంప్రదించగలరు. 160 గజాల్లో 2500 స్క్వేర్ ఫీట్ అంటే 2500 స్క్వేర్ ఫీట్లో ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇందులో వచ్చేసేటప్పటికి ఫస్ట్ సైట్ క్లీనింగ్ అండ్ లెవెలింగ్ అండి. సైట్లో కలుపు మొక్కలు ఉన్నాయి, అవన్నీ తీపిచ్చాలి, లేదంటే ఒక వర్కర్ని పెట్టాలి, దాన్ని అంతా శుభ్రం చేయించాలి. వీటికి అన్నిటికీ కూడా ఒక 10,000 అయితే చేతిలో కంపల్సరీగా పెట్టుకోండి. ఇది కాకుండా మీకు ఇంజనీరింగ్ ప్లాన్స్ అండ్ డిజైన్స్ అంటే మీకు ఇప్పుడు ఇంజనీరింగ్ ప్లాన్స్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా మీకు మీ ల్యాండ్ సైజుని బట్టి మీకు ఆటోకేడ్ డిజైన్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ ప్లాన్ కావాలి, దాంట్లో మీ రూమ్ సైజెస్ ఎంత ఉండాలి, దాని తర్వాత మీకు లోపల డిమెన్షన్స్ ఆఫ్ ద వాష్రూమ్స్, ఎవ్రీథింగ్, కిచెన్ ఎంత ఉండాలి, మొత్తం పూజ రూమ్ ఎంత ఉండాలి, ఈ డిజైన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ మెజర్మెంట్స్ కానీ లేదంటే కనుక వాక్ త్రూ వీడియో కానీ మీ ఇల్లు అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ముందుగానే మీకు తెలియాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ 3D డిజైన్స్ కానీ వీటన్నిటికి ఒక క్వాలిటీ ఇంజనీర్ మనకి ఇవన్నీ కనుక ఇవ్వాలనుకుంటే 30,000 వరకు అయితే ఖర్చు వస్తుంది. ఇదైతే దీనికైతే పెట్టుకోండి. ఇది కాకుండా మనకి ప్లంబింగ్ వర్క్, ఇనీషియల్గా మనకి ప్లంబింగ్ వర్క్ ఉంటుంది కదండి, బోర్ వేయాలి, ప్లంబింగ్ వర్క్ చేయించుకోవాలి, 1 HP ఓవెన్తో మోటార్ పెట్టుకోవాలి. వీటన్నిటికీ కూడా డిపెండింగ్ అపాన్ ద సాయిల్ కండిషన్స్. దానికి ఏంటంటే ఒక్కొక్క ప్రాంతంలో కొంతమందికి 10 అడుగులకే వాటర్ పడతాయి, కొంతమంది 150 అడుగులు వాటర్ పడతాయి. సో మీకు యావరేజ్కి ఒక 90,000 వరకు అయితే దీనికైతే ఉంచుకోండి. అది కాకుండా ఇంకా సిమెంట్ బ్యాగ్స్ అండి. సిమెంట్ బ్యాగ్స్ ఇప్పుడు మనకు టాప్ క్వాలిటీ అల్ట్రాటెక్ లేదంటే అల్ట్రాటెక్ లాంటివి లైక్ 33 గ్రేడ్ లేదంటే 43 గ్రేడ్ ఆఫ్ సిమెంట్ మనం వాడాలి అనుకుంటే ల్యాండింగ్ ప్రైస్కి వచ్చేసేటప్పటికి మనకు ఒక్కొక్క బ్యాగ్కి 400 పడితే 1500 బ్యాగ్కి 6 లక్షలు అయితే ఖర్చు వస్తుంది. ఇది కాకుండా శాండ్ అండి, ఇసుకకి గోదావరి శాండ్ కావాలి మనకి వాడడానికి అనుకుంటే ఇప్పుడు మనకి 2500 స్క్వేర్ ఫీట్లో ఇల్లు కట్టడానికి 60 ట్రక్కులు మనకి శాండ్ కావాల్సి వస్తుంది. దానికి గాను ఒక్కొక్క ట్రక్కి 5,000 చొప్పున 3 లక్షల రూపాయలు శాండ్కి అయితే ఖర్చు వస్తుంది. దాని తర్వాత బ్రిక్స్ అండి. బ్రిక్స్లో కూడా మీకు ఎలా అంటే మంచి టాప్ క్వాలిటీ ఆఫ్ బ్రిక్ అండి కావాలి అనుకుంటే 10 రూపాయలు అయితే కంపల్సరీగా పెట్టాలి. మనకు బ్రిక్స్ అనేది 7, 8, 9 రూపీస్, 10 రూపీస్లో ఉన్నాయి, కానీ బట్ 10 రూపాయలు పెడితే మనకి రెడ్ బ్రిక్ అనేది క్వాలిటీ బ్రిక్ దొరుకుతుంది. సో మనకి 6,000 బ్రిక్స్ కావాలి కాబట్టి ఒక్కొక్క బ్రిక్ 10 రూపాయలు వేసుకున్నా కానీ 6 లక్షల రూపాయలు బ్రిక్స్కి అయితే అవుతుంది. దాని తర్వాత మీకు స్టీల్ అండి. స్టీల్ వచ్చేసి మనకి 10 టన్నులు కావాల్సి వస్తుంది. ఒక్కొక్క టన్ను 81,000 చొప్పున 8,10,000 రూపాయలు స్టీల్కి అయితే ఖర్చు వస్తుందండి. అది కాకుండా మనకి 20 mm కానీ 40 mm కానీ స్టోన్స్ అగ్రిగేట్స్ మనకు కావాలి కదండి, మనం కంకర్ అంటాం. దానికి 35 యూనిట్స్ ఆఫ్ కంకర్ పడుతుంది. ఆ 35 యూనిట్స్కి గాను మనకి ఒక్కొక్క యూనిట్కి 4,100 యావరేజ్గా రేట్ వేసుకుంటే 1,43,000 రూపాయలు మనకి అగ్రిగేట్ అంటే కంకర్కి పడుతుంది. అది కాకుండా ఇండియన్ టీక్ వుడ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీమియం క్వాలిటీ ఆఫ్ విల్లా కడదాం అనుకుంటున్నారు కాబట్టి దీంట్లో మీరు వాడేవన్నీ కూడా ఒకవేళ టీక్ వుడ్లోకి వెళ్తాను, విండోస్, ఫ్రేమ్స్, డోర్స్ అన్నీ కూడా నాకు టేక్లో కావాలి, నాకు లాంగ్ రన్లో కూడా చాలా నీట్గా కనిపించాలి, నాకు ఇల్లు
ఇల్లు అంతా కూడా చాలా క్లాస్ అండ్ క్వాలిటీగా యాజ్ వి డిస్కస్డ్ ప్రీమియం క్లాస్ ఆఫ్ డూప్లెక్స్ కాబట్టి దీనికి మీకు టీక్ గాను ఆ వర్క్ అన్నిటికి కూడా పాలిషింగ్స్కి, దాని తర్వాత దానికి వాడే టవర్ బోల్డ్స్కి, దాని తర్వాత హింజెస్కి అన్నిటికీ కూడా కలిపి 8,50,000 రూపాయల వరకు ఖర్చు వస్తుందండి. దాని తర్వాత ఇందులో వాష్రూమ్ ఉందండి. వాష్రూమ్ వెంటిలేటర్స్ యూపీవీసీలోకి వెళ్ళిపోతే కనుక మొత్తం 4 వాష్రూమ్స్, అంటే బయట కామన్ వాష్రూమ్, లోపల 3 వాష్రూమ్స్ కలిపి మనకు 6,000 రూపాయల్లో వాష్రూమ్ వెంటిలేటర్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. దాని తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్. ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్లో మనకి టాప్ క్వాలిటీ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ మెటీరియల్స్కి వెళ్ళినప్పుడు లైక్ జాగ్వార్ లాంటివి కానీ, లేదంటే వైర్స్ వచ్చేసి పాలీక్యాబ్ కానీ, లేదంటే స్విచ్చెస్ వచ్చే హ్యావెల్స్ కానీ, దాని తర్వాత మన ఎంసీపీలు అని లెగ్రెండ్, ఇలాంటి టాప్ క్వాలిటీకి వెళ్ళినప్పుడు 7 లక్షలు అయితే ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్కి కంపల్సరీగా పెట్టుకోండి. ఫ్లోరింగ్ వచ్చేసేటప్పటికి మన ఫ్లోరింగ్ గ్రానైట్కి కానీ, లేదంటే టైల్స్కి కానీ, లేదంటే కనుక ఇప్పుడు మనకు వాష్రూమ్లో 10 feet హైట్ ఆఫ్ టైల్స్ వేసుకుంటాం వాల్స్కి అనుకున్నా కానీ, లేదంటే ఒక టైల్స్ కూడా మేము ఒక మంచి క్వాలిటీ ఆఫ్ టైల్స్ కావాలి, మాకు మంచి బ్రాండెడ్ టైల్స్ కావాలనుకుంటే టైల్స్కి మాత్రం 7,50,000 రూపాయలు అయితే కంపల్సరీగా బడ్జెట్ పెట్టుకోండి. ఇది కాకుండా మనకి ఇప్పుడు మన గ్లాస్ రైలింగ్ అండి, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్కి ఒక 5 లక్షలు పెట్టుకోండి. ఎందుకంటే మనం విల్లా కట్టినప్పుడు లోపల నుంచి స్టెప్స్ ఉంటాయి కదా, వాటికి మనం పెట్టే రైలింగ్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే 12mm గ్లాస్ తోటి ఐజోన్ అనే ఒక బ్రాండెడ్ యాక్సరీస్ తోటి మనం పెట్టినప్పుడు, దాని తర్వాత బయట ఏదైతే మనకి ఇప్పుడు మన రైలింగ్స్ వేసుకుంటామో ఎలివేషన్లో వాటి ఆ గ్లాస్కి 12mm థిక్నెస్ టఫ్ అండ్ గ్లాస్కి కానీ, లేదంటే వాటి ఫిట్టింగ్స్ కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు, అంతేకాకుండా మీకు విండో గ్లాసెస్ కానీ, వీటన్నిటికీ కూడా మీరు ఒక 5 లక్షల వరకు బడ్జెట్ అయితే కంపల్సరీ అవుతుంది. దాన్ని అయితే పెట్టుకోండి. దాని తర్వాత బిల్డర్ అండి. బిల్డర్కి వచ్చేటప్పటికి మనకి 15 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఎందుకు అంటే కనుక ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రీమియం క్లాస్ ఆఫ్ ఒక విల్లా కట్టాలి, G+2 కట్టాలి, 2,500 స్క్వేర్ ఫీట్లో కట్టాలి. దాని తర్వాత బయట కూడా మనకి కామన్ ఏరియా, కాంపౌండ్ వాల్స్, బయట వాష్రూమ్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయాలి. రెయిన్ఫోర్స్మెంట్ వాళ్ళది, దాని తర్వాత ఫౌండేషన్ ఫుట్టింగ్స్ తీసేది వాళ్ళే, దాని తర్వాత మనకి స్లాబ్ వేసేది, దాని తర్వాత ఇవన్నిటికి మిషనరీస్ కానీ, టూల్స్ కానీ, ఎవ్రీథింగ్ అన్ని ఖర్చులతోటి కలుపుకుంటే మనం అందాజుగా మనకు ఒక 15 లక్షల వరకు ఖర్చు అనేది వస్తుందండి. ఎందుకంటే మనకి ఒక టాప్ క్వాలిటీ ఒక బిల్డర్ కావాలి, ఒక మేస్త్రి కావాలి అనుకుంటే కంపల్సరీగా మనకి నార్మల్ మనకి కట్టే మేస్త్రి కంటే కూడా కొంచెం ప్రీమియం కాస్ట్ అయితే ఛార్జ్ చేస్తారు. సో దానికైతే 15 లక్షలు పెట్టుకోండి. అంతేకాకుండా ఇప్పుడు పెయింట్స్ అండి. పెయింట్స్ వచ్చేసేటప్పటికి మనకి 4,50,000 పెట్టుకోవాలి. లోపల లప్పంతో 3 coats ఆఫ్ లప్పం పెట్టించుకుని, 1 coat ఆఫ్ వాటర్ ప్రూఫింగ్ చేయించుకుని, ఇంకో కోట్ ఆఫ్ మీకు ఏంటంటే ప్రైమర్ పెట్టించుకుని, 3 coats ఆఫ్ మంచి క్వాలిటీ ఏషియన్ రాయల్ ఎమల్షన్ కానీ, రాయల్ షైన్ కానీ ఇలాంటి పెయింట్స్ వేయించుకుని, బయట అపెక్స్ అల్టిమా కానీ అలాంటి పెయింట్స్ అన్నీ వేయించుకుని, నీట్గా బయట టెక్స్చర్ పెయింట్లు ఎక్కడైనా కావాలంటే టెక్స్చర్ పెయింట్ పెట్టుకుని, బయట కూడా లప్పం వర్క్స్ అన్నీ చేయించుకుని, మంచిగా పెయింట్ నీట్గా చేయించుకుంటే ఇల్లు చాలా అందంగా వస్తుందండి. ఈ పెయింట్స్ అన్నిటికి గాను 4,50,000 అయితే ఖర్చు వస్తుంది. గేట్స్ మన ప్రిఫరెన్సెస్ అంటే ఇప్పుడు నేను 80,000 వరకు గేట్స్ కేసాను. 80,000 బడ్జెట్లో కూడా చాలా ప్రీమియం గేట్స్ అనేవి వస్తాయి. ఒకటి చిన్న గేట్ వస్తుంది, దాని తర్వాత ఇంకొకటి కార్ పార్కింగ్కి పెద్ద గేట్ వరకు వస్తుంది. ఇవన్నీ కూడా 80,000 బడ్జెట్లో మనం కంప్లీట్ చేయవచ్చు. అది కాకుండా సర్ప్రైజ్ ట్రాన్స్పోర్ట్స్ అండి. ఈ సర్ప్రైజ్ ట్రాన్స్పోర్ట్స్ అంటే ఏంటి అంటే మనకు తెలియకుండానే ఒక్కొక్క ట్రాన్స్పోర్టేషన్ వస్తూ ఉంటుంది. అరే ఇది మర్చిపోయాం కదా, ఇది కావాలనిపిస్తుంది, ఇది మనకు ఇప్పుడు ఇది ఉంటే కానీ పన్ను అడగదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ట్రక్స్కి వాటికి కూడా కొంచెం బడ్జెట్ ఎక్స్ట్రా అవుతుంది. ఇప్పుడు ఒకసారి ట్రక్ వెళ్ళి అప్ అండ్ డౌన్ చేయాలంటే దానికి ఒక 700 వరకు బడ్జెట్ అవుతుంది. సో అలాంటి చిన్న వాటికి అన్నిటికీ కూడా 10,000 అన్నట్టు బడ్జెట్ పక్కన పెట్టుకోండి. మిస్లీనియస్గా అంటే మీకు తెలియని ఖర్చులు కొన్ని వస్తూ ఉంటాయి. వాటికి ఏంటంటే ఒక 25,000 వరకు మనకు ఒక చిన్న అడిషనల్ అమౌంట్ కింద మన పాకెట్లో పెట్టుకుంటే కనుక అది మనకు బెటర్ అవుతుంది. టోటల్ ఇదంతా కలిపేటప్పటికి మనకి 74,54,000 వచ్చిందండి బడ్జెట్ టోటల్గా. ఇది మీరు ఇండివిజువల్గా కట్టించుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే కనుక మీకు ఒక ఇంజనీర్కి ఇచ్చేసి, లేదంటే ఒక బిల్డర్కి ఇచ్చి ఒక కాంట్రాక్ట్ వైజ్లో కట్టించుకుంటే ఇదంతా కూడా మనం పైన అనుకున్నవన్నీ కూడా అన్నీ మ్యాచ్ అయ్యేలా చూసుకొని కట్టించుకుంటే కనుక మనకి పర్ స్క్వేర్ ఫీట్ యావరేజ్గా 3,100 రూపాయలు వేసుకున్నా కానీ 2,500 స్క్వేర్ ఫీట్కి గాను 77,50,000 రూపాయల బడ్జెట్ వస్తుంది. ఇప్పుడు మీరు మన త్రూ వెళ్ళినప్పుడు
మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక ప్రీమియం క్లాస్ ఆఫ్ విల్లా ఒక 160 గజాల్లో 2500 స్క్వేర్ ఫీట్లో కట్టాలనుకున్నప్పుడు, ప్రీమియం క్వాలిటీలో రావాలనుకున్నప్పుడు మనం ప్రీమియం క్లాస్లో ఏమేమైతే మనం బ్రాండ్స్ వాడతాము, ఏం వాడతాం ఏంటి అనేది ఇప్పుడు మీకు ఈ పీడిఎఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇందులో వచ్చేసేటప్పటికి వాటర్ మోటార్ వచ్చేసి కుమార్ 1 HP షాఫ్ట్ మోటార్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడ ప్లంబింగ్ పైప్స్ వచ్చేసేటప్పటికి సుధాకర్ PVC పైప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత ఫౌండేషన్ కూడా మీకు ఐసోలేటెడ్ CC ఫుటింగ్స్ అండ్ ప్లింక్ బీమ్స్ అనేవి విత్ ప్లింక్ బీమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత మీకు సిమెంట్ వచ్చేసేటప్పటికి అల్ట్రాటెక్ 33 గ్రేడ్ సిమెంట్ ఫర్ బ్రిక్ అండ్ ప్లాస్టరింగ్ అండి. అంతేకాకుండా 43 గ్రేడ్ ఫర్ స్లాబ్స్ అండి. అండ్ 43 గ్రేడ్ వచ్చేసి స్లాబ్స్ కోసం స్పెషల్గా డిజైన్ చేయబడింది, దాన్నే వాడతాను. అండ్ అన్నిటికి కూడా ఒకటే సిమెంట్ ఉండదండి. బ్రిక్ కన్స్ట్రక్షన్ వేరే గ్రేడ్ ఉంటుంది, స్లాబ్కి వేరే గ్రేడ్ ఉంటుంది. అండ్ CC అంటే కాంక్రీట్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే కనుక రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్కి వీటన్నిటికి కూడా 43 గ్రేడ్ ఆఫ్ సిమెంట్ వాడతాము. అండ్ మీకు ఎలాగో చెప్పినట్టుగా అల్ట్రాటెక్ టాప్ క్వాలిటీ సిమెంట్ బ్రాండ్ అండి, దీన్ని యూజ్ చేస్తాను. దాని తర్వాత స్టీల్ వచ్చేసేటప్పటికి టాటా ఆర్ జిందాల్ అండి, ఆర్ సుగుణ TMT. మీ ఇంట్రెస్ట్ అండి, మీరు ఏ స్టీల్ క్వాలిటీ స్టీల్ వాడమంటే ఏ బ్రాండ్ ఆఫ్ స్టీల్ వాడమంటే వాడతాము. బేసికలీ ఇంజనీర్స్ చాయిస్ వచ్చేసి FE 550D స్టీల్ వాడతాము. సో మీకు అదే ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. దాని తర్వాత శాండ్ వచ్చేసేటప్పటికి రివర్ శాండ్, నియర్ బై ఉన్న రివర్ శాండ్ అక్కడ అవైలబిలిటీని బట్టి వాడతాను. దాని తర్వాత బ్రిక్స్ వచ్చేసేటప్పటికి ఇంజనీర్ అప్రూవ్డ్ గుడ్ క్వాలిటీ రెడ్ బ్రిక్స్ అనేవి కంపల్సరీగా వాడతాను. దాని తర్వాత పెయింట్స్ వచ్చేసేటప్పటికి మీకు ఇంటీరియర్లో 3 coats ఆఫ్ బిర్లా వైట్ వాల్కేర్ పుట్టి పెట్టి ప్రైమర్ 3 coats వేసి మీకు యాక్చువల్లీ ఇందాక చెప్పినట్టుగానే మీకు వాటర్ ప్రూఫింగ్ చేసిన తర్వాత దాంట్లో 3 coats ఆఫ్ రాయల్ ఎమల్షన్ పెయింట్స్ అండి వేసిన తర్వాత ఎక్స్టీరియర్లో కూడా మీకు టెక్స్చర్ కావాలనుకుంటే టెక్స్చర్ వేసి ఎపిక్స్ అల్టిమా పెయింట్స్ వేసి ఈ ప్యాకేజ్లో, ఈ ప్రీమియం ప్యాకేజ్లో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ట్యాప్స్ అండ్ శానిటరీ అండి. జాగ్వార్ ట్యాప్స్ వాడతాను, డైవర్టర్స్ జాగ్వార్ వాడతాను, కమోడ్స్ జాగ్వార్ వాడతాను, వాష్ బేసిన్స్ అన్ని ఫిట్టింగ్స్ కూడా ట్యాప్స్ అండ్ శానిటరీ అంతా కూడా జాగ్వారే వాడతాను. దాని తర్వాత ఎలక్ట్రికల్ వచ్చేసేటప్పటికి హ్యావెల్స్ ఆర్ పాలిక్యాప్ వైర్స్ వాడతానండి, లెగ్ గ్రైండ్ MCPs వాడతాను, హ్యావెల్ స్విచెస్ వాడతాను. అండ్ డిపెండింగ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్, ఒకవేళ మీకు ఏమైనా వేరే బ్రాండ్స్లో ఇంట్రెస్ట్ ఉండి మీకు ఏమైనా కావాలనుకుంటే అవి కూడా కన్సిడర్ చేద్దామండి. దాని తర్వాత ఫ్లోరింగ్ వచ్చేసేటప్పటికి మనకి ఫ్లోరింగ్లో వాష్రూమ్ టైల్స్ వచ్చేసేటప్పటికి వాష్రూమ్స్లో 10 feet వరకు ఎంత హైట్ ఉంటే అంత 2x2 టైల్స్ వేసి, ఫ్లోరింగ్లో కూడా 2x2 టైల్స్ వేసి మీకు ఎపాక్సీ విత్ వాటర్ ప్రూఫింగ్ చేస్తాము దీనికి వాష్రూమ్స్లో. అంతేకాకుండా రూమ్స్ అన్నిట్లోని, హాల్స్లో కానీ అన్నిట్లో కూడా 2.5x4 డిజిటల్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇంతే కాకుండా కామన్ ఏరియాస్ అన్నీ కూడా 16 inches by 16 inches సిరమిక్ టైల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత స్టెయిర్ కేస్ వచ్చేసేటప్పటికి మీకు జెడ్ బ్లాక్ గ్రానైట్ అండి, జెడ్ బ్లాక్ గ్రానైట్ వేసి ఫర్ రేజ్, దాని తర్వాత రన్ను అన్నిటికీ కూడా స్టెప్స్ అన్నిటికీ కూడా జెడ్ బ్లాక్ గ్రానైట్ వాడతాము. లేదు ఒకవేళ మనకి కొంచెం మోడర్న్గా వెళ్తుంది అన్నప్పుడు మీకు స్టీల్ స్టెప్స్ వేసి దానిపైన వుడెన్ ప్యానలింగ్ కూడా చేసి ఆ మోడల్ కూడా చేయగలుగుతాము. ఇదే కాకుండా ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసేటప్పటికి జెడ్ బ్లాక్ ఆర్ గ్యాలక్స్ గ్రానైట్ అనేది వాడటం జరుగుతుందండి. దాని తర్వాత డోర్స్ వచ్చేసేటప్పటికి కంప్లీట్ అన్నీ కూడా టేక్ డోర్స్ అనండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన టేక్ విండోస్, టేక్ డోర్స్, దాని తర్వాత కుమ్మాలు, కిటికీలు, ఎవ్రీథింగ్ మొత్తం అన్నీ కూడా టేకే వాడడం జరుగుతుంది. దాని తర్వాత సంప్ వచ్చేసేటప్పటికి RCC 2000 liters కెపాసిటీ విత్ వాటర్ ప్రూఫింగ్ అండ్ టైల్స్ క్లాడింగ్ తోటి సంప్ కట్టడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్ వచ్చేసేటప్పటికి సింటాక్స్ వాళ్ళది 2000 liters కెపాసిటీ ఉన్న 3 layer UV ప్రొటెక్షన్ ఉన్నటువంటి మీకు సింటాక్స్ వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంతే కాకుండా గ్లాస్ రైలింగ్స్, ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ కూడా మీకు మనం డిస్కస్ చేసుకున్నట్టుగానే ఇప్పుడు మీకు ఎలా అంటే కనుక మీకు ఇంటీరియర్స్లో అయితే కనుక టీక్ వుడ్ హ్యాండిల్స్ ఇవ్వడం జరుగుతుంది, అంటే మీకు పట్టుకునేదంతా కూడా టేక్లో రావడం జరుగుతుంది. దాని తర్వాత సెయింట్ గోబెన్ 12 mm థిక్నెస్ మీకు టఫ్ అండ్ గ్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఐజోన్ ఫిట్టింగ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ఎక్స్టీరియర్లో మనం టీక్ వుడ్ది వాడలేం కాబట్టి అక్కడ మాత్రం మనకి ఏంటంటే ఐజోన్ వాళ్ళది హార్డ్వేర్ అండి, ఆ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గేట్స్ వచ్చేటప్పటికి
ఒక చిన్న గేట్ ఒకటి వస్తుంది, స్మాల్ గేట్ ఒకటి, దాని తర్వాత బిగ్ గేట్ ఒకటి, అంటే మనం రాయల్ గేట్ అని కూడా చెప్పుకుంటాము. ఆ గేట్ ఒకటి మీకు ఇందులో 2 గేట్స్ ఈ ప్రీమియం ప్యాకేజ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మీరు అనుకున్న కన్స్ట్రక్షన్ హ్యాపీగా ఎంతో సక్సెస్ఫుల్గా క్లోజ్ అవ్వాలని చెప్పి మా హ్యాపీ హోమ్స్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. అప్కమింగ్ వీడియోలో నేను G+1+ పెంట్ హౌస్ ఒక 250 గజాల్లో కట్టిన ఒక డూప్లెక్స్ హౌస్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని స్టే ట్యూన్డ్ అండి. వచ్చే రోజుల్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్లో నేను చెప్పిన G+1+ పెంట్ హౌస్ బిల్డింగ్ని నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.